అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాపరిసత్యాల పుస్తకంలోని 4th చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందు 3 చాప్టర్స్ అయిపోయాయి. 3 చాప్టర్స్ యొక్క అంటే ఈ బుక్ యొక్క ఇంట్రొడక్షన్, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు ఏంటి, రిచర్డ్ మరియు డాన్ ఎవరు ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి ఇది 4th చాప్టర్. నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళిద్దరు అనేది ఉంటుంది. అయితే ఇంతకుముందు అవన్నీ అయిపోవడం వల్ల, అంటే ఇంట్రొడక్షన్ అవన్నీ అయిపోవడం వల్ల ఈ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే ఇంతకుముందు జరిగిన 3 చాప్టర్స్ని విన్నట్లయితేనే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ 3 వీడియోలు కూడా వినండి. సో ఈ చాప్టర్ స్టార్ట్ అవ్వగానే 3rd చాప్టర్ ఎండింగ్లో ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు, డాన్ ఏమంటారు, నేను ఫ్యూచర్ గురించి పెద్దగా ప్లాన్ చేసుకోను, నా ముందుకు ఏదొస్తే అది యాక్సెప్ట్ చేసి నేను కొనసాగుతుంటాను అని చెప్తే, అప్పుడు రిచర్డ్ ఏమనుకుంటాడు, అమ్మో ఫ్యూచర్ గురించి ఇతనికి ప్లాన్స్ ఏవి లేవట, ఫ్యూచర్ గురించి ప్లాన్ అయిన ఏ వ్యక్తి అయినా కానీ ఏమైపోయాడో నాకు తెలుసు. అంటే ఆయనకు ఒక నమ్మక వ్యవస్థ ఉంటుంది. అతిగా అంటే జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం అని ఆయన నమ్ముతూ ఉంటాడు. కాబట్టి ఇతని నుంచి పారిపోవాలి అని ఆయన అనుకుంటాడు. సో కానీ ఆయన దగ్గర ఉండడం వల్ల ఆయనకి ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళలేకపోతాడు, ఈయనతోనే ఉంటాడు. నెక్స్ట్ 4th చాప్టర్ స్టార్టింగ్లోనే వాళ్ళిద్దరూ ఒక ప్లేస్లో ఉంటారు. సో ఇంతకుముందు చాప్టర్స్లో కూడా మనం ఏం చెప్పుకున్నాం, డాన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని, ఆయన ఒక లోకరక్షకుడని, దేవదూత అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈయన గురించి అతిగా తెలుసుకోవాలని తపన బాగుండడం వల్ల డానే రిచర్డ్కి నేను పలానా ఇది అని చెప్పేస్తాడు. అదే మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. అయితే ఈయనకు డౌట్ వస్తుంది, అసలు ఈ దేవదూత పనులు, ఈ లోకరక్షకుడు పనులు, ఈ ప్రజలందరినీ ఉద్ధరించడానికి ఉండే ఈ వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళకే ప్రత్యేకమైన కొన్ని శక్తులు, కొన్ని విద్యలు తెలిసి ఉంటాయి. అయితే ఈయనకు డౌట్ వస్తుంది, అసలు మీకు ఇవన్నీ ఎవరు నేర్పుతారు అని చెప్పి అడుగుతాడు. డాన్ని రిచర్డ్, మీకు ఈ గొప్ప గొప్ప మహత్యాలు ప్రదర్శించాలి అంటే అసలు మనకు వచ్చి ఉండాలి, కాబట్టి అసలు మీకు ఎవరు నేర్పుతారు ఇవన్నీ అని చెప్పి రిచర్డ్ అడగగానే, మా అందరికీ అంటే ఎంత గొప్ప ఆత్మ అయినా, ఎంత పెద్ద ఒక ప్రవక్త అయినా, ఎవరైనా సరే, దేవదూత అయినా సరే, వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ గైడ్స్ మాకు ఎవరైతే గైడెన్స్ ఇస్తారో వాళ్ళు ఒక బుక్ ఇస్తారు అన్నట్టుగా చెప్తాడు అనమాట. బుక్కా, అవునా అంటాడు. అంటే ఇక్కడే ఆ బుక్ ఉంది, నా దగ్గర కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అంటాడు. అయితే వెంటనే ఆయనకి చదవాలనిపిస్తుంది, ఆ బుక్ ఏదో నేను కూడా చదవాలి అన్నట్టుగా రిచర్డ్ కనిపిస్తుంది. ఇక తీసుకో ఇక్కడే ఉందని చెప్పి బుక్ ఇస్తాడు. ఆ బుక్ వెంటనే ఓపెన్ చేయగానే ఆ బుక్లో ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ఆ పేజ్లో ఏ లైన్స్ అయితే ఉన్నాయో అవే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అనమాట. సరైన దృక్పథం అని చెప్పి దాని కిందన ఇంకా ఇలా ఉంటుంది. నువ్వు ఈ లైన్స్ చదువుతున్నావు అంటే, ఈ పేజ్ నీ వరకు వచ్చిందంటే, నువ్వు ఈ పాటికి రియలైజ్ అయ్యి ఉంటావు, ఈ పాటికి నువ్వు అర్థం చేసుకుని ఉంటావు. అదేంటంటే ఈ చుట్టూ కనిపిస్తున్న ప్రపంచం అంతా, మన చుట్టూ ఉన్నదంతా ఒక భ్రమని, ఒక అబద్ధమని, నిజం కాదని తెలుసుకునే ఉంటావు. అందుకే ఈ పేజ్ నీ ముందుకు వచ్చింది అన్నట్లుగా ఉంటుంది. తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, హృదయ విదారకమైన, అంటే చాలా ఘోరమైన మరణాన్ని నువ్వు చవి చూడబోతున్నావు అన్నట్టుకంటే ఇవే లైన్స్ కాదు, ఎగ్జాక్ట్గా మరణం గురించి ఉంటుందన్నమాట. 4th లైన్లో ఇలా ఉంటుందన్నమాట, మరణం అనే ఒక సత్య విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి, దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అని ఉంటుందన్నమాట. అయితే వెంటనే రిచర్డ్ ఈ 4 లైన్స్ చదివి డాన్ ఇందులో ఏదో సరైన దృక్పథం అట, ఇలా అంటే ఒక హెడ్డింగ్ లాగా సరైన దృక్పథం ఉండి కొన్ని లైన్స్ ఉన్నాయి, అవేమో మీరు త్వరలోనే చనిపోబోతున్నారంటే అది ఆయన బుక్ కదా. సో అది ఓపెన్ చేయగానే ఏముంది, నువ్వు భ్రమ అని తెలుసుకున్నావు, ఎలాగూ ఈ ప్రపంచం అంతా నిజం కాదు అని ఆయన అనుకుంటాడు. త్వరలోనే చనిపోబోతున్నారంట, చాలా ఘోరమైన మృత్యువాత పడబోతున్నారట, హృదయ విదారకమైన అనుంది డాన్ అని అంటాడు రిచర్డ్. వెంటనే పర్లేదులే, నేను మరీ ఇప్పుడు ఈ ప్రవక్త పనులన్నీ ఆపేశాను కదా, ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం కదా, ఆయన వాళ్ళందరిని వదిలేసి వచ్చేసాడని, ఈ ప్రపంచాన్ని వదిలేసి వచ్చాడు అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని వదిలేశాను కాబట్టి నాకు అంత ఘోరమైన చావేం రాదులే, ఒకవేళ కొంచెం ప్రశాంతమైన చావునే కోరుకుంటున్నాను అని అంటాడనమాట. అయితే ఈయన షాక్ అయిపోతాడు రిచర్డ్, ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లోనేమో ఏమన్నాడు, మనం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం, నేను అతిగా ప్లాన్స్ వేసుకోను అని చెప్పి డాన్ అంటాడు. కానీ చావు గురించి కొంచెం ప్రశాంతమైన చావునే కోరుకుంటున్నాను అనేసరికి కొంచెం బాధేస్తుంది. అరే, జరగబోయే ఒక క్షణం గురించి కూడా, ముందు క్షణం గురించి కూడా ఆలోచించడు, కానీ ఎప్పుడో రాబోయే చావు గురించి మాత్రం ఇలా బాధగా ఆలోచిస్తున్నాడు అనమాట, ప్రశాంతమైన చావునే కోరుకుంటున్నాడు అనమాట అని ఈయన అనుకుంటాడు. ఎవరు? రిచర్డ్ అనుకుంటాడు అనమాట. అలాగే ఇంకేముంటుందంటే, ఇంకా డాన్ ఏమంటాడంటే,
ఖచ్చితంగా మనం అత్యంత హృదయ విదారకంగానే చచ్చిపోతామని ఏం లేదు, అది మన సంకల్పమే, మనం ఎలా కోరుకుంటే అలా చనిపోతాం అని చెప్తాడు. ఓకే, వెంటనే ఆయన అలా చెప్పగానే దాన్ని అవన్నీ ఏం పట్టించుకోకుండా మళ్ళీ అలవాటుగా రిచర్డ్ వెంటనే బుక్లో మునిగిపోతాడు అనమాట. మళ్ళీ బుక్ స్టార్ట్ చేసేస్తాడు. సో ఆ నెక్స్ట్ పేజీలో ఇలా ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ ప్రపంచంలో ఇక్కడ ఉన్నవి మూడే మూడు. అదేంటంటే నేర్చుకోవడం, రెండవది కర్మలు చేయడం, మూడవది బోధించడం అని ఉంటుంది. అయితే ఈ బుక్లో ఉన్న ప్రకారం నేర్చుకోవడం అంటే ఇంతకుముందు వచ్చిన దాన్ని, ఇంతకుముందే మనకు తెలిసి ఉన్నదాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడం, అంటే నేర్చుకోవడం అంటే తిరిగి గుర్తు తెచ్చుకోవడం. ఇంకొకటి ఏంటి, కర్మలు చేయడం అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రదర్శించడం. ఇంకొకటి ఏంటి లాస్ట్, బోధించడం. ఏమని బోధించడం అంటే నువ్వేమని తెలుసుకున్నావో ఇతరులు కూడా అదే అదే అయి ఉన్నారని గుర్తు చేయడమే బోధించడం అంటే అని ఉంటుంది. సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంటుందంటే నిజాయితీగా ఉండడం గురించి ఉంటుంది. ఒక గురువు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. నిజాయితీగా లేని వాళ్ళందరూ ఒక బూటకపు ప్రవక్త, ఒక బూటకపు అంటే ఒక అబద్ధపు గురువు అన్నట్లుగా ఉంటుంది. థర్డ్ పారాగ్రాఫ్లో ఏముంటుందంటే సరళమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చాలా లోతైనవి అని ఉంటుంది. ఫర్ సపోజ్ అంటే సరళమైన ప్రశ్నలే సింపుల్వి, కానీ వాటి ఆన్సర్స్ మాత్రం చాలా గాఢమైనవి, చాలా లోతైనవి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే నువ్వెవరు అని ఒక ప్రశ్న ఉంది, కానీ దానికి ఆన్సరు సమయానికి తగినట్టుగా మారిపోతుంటాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఈ క్షణం వెంటనే మనం ఒక ఆన్సర్ చెప్తాం, లోతుగా ఆలోచిస్తే మనకు ఒక ఆన్సర్ ఉండదు. అంటే సరళమైన ప్రశ్నలు ఎప్పుడు కూడా లాస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఆ క్షణంకి మనం ఎక్కడికి వెళ్తామో చెప్తాం, కానీ అసలు ఎక్కడికి వెళ్తావు అంటే తెలీదు. అంటే చాలా లోతుగా, తెలీదు అని కాదు, చాలా లోతైన ఆన్సర్లు ఉంటాయి. అందుకే సరళమైన ప్రశ్నలు ఎప్పుడు కూడా లోతైన సమాధానాలను కలిగి ఉంటాయని థర్డ్ పారాగ్రాఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పారాగ్రాఫ్లో నీకు ఏ విషయం అయితే తెలియదో ఆ విషయాన్ని నువ్వు అతిగా చెప్తుంటావు అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన అందరికీ ఏమంటాం, భయపడద్దు భయపడద్దు భయపడద్దు, కానీ మనకన్నిటికంటే మనకే ఎక్కువ భయం ఉంటుంది. మనకి ఫ్యూచర్ అంటే భయం, ఇవన్నీ భయాలు మనకి చాలా ఎక్కువ ఉండటం వల్ల మనకు అది తెలియదు. నిర్భయంగా ఉండడం ఎలాగో తెలియదు, ధైర్యంగా ఉండడం తెలియదు. కాబట్టి అతిగా భయపడకు అని చెప్తామని ఇలా ఉంటుంది. రిచర్డ్ ఈ బుక్ని నార్మల్ పుస్తకంలాగే భావించి నార్మల్గా అలా చదువుకుంటూ వెళ్తుంటే డాన్ తనని హెచ్చరిస్తాడనమాట. క్షుణ్ణంగా చదువు, అది ప్రత్యేకంగా మాస్టర్స్ కోసం తయారు చేసిన బుక్ అని చెప్పగానే అవునా ఇది ప్రత్యేకంగా మాస్టర్స్ కోసం తయారు చేసిందా, అయితే నేను దీన్ని బాగా చదవాలని చెప్పి మళ్ళీ వెంటనే బుక్లోకి నిమగ్నం అయిపోతాడు అనమాట, ఏముందో తెలుసుకోవాలని చెప్పి. అందులో ఒకటి ఉంటుంది, నిజంగా నీ స్నేహితులు ఎవరో వాళ్ళు మిమ్మల్ని కలిసిన మొదటి క్షణమే మీ గురించి మొత్తం తెలుసుకుంటారు. అదే నీ స్నేహితులు కాని వాళ్ళు 1000 సంవత్సరాలు నీతో ఉన్నా నిన్ను ఒక్క చిన్న 1% కూడా అర్థం చేసుకోలేరు అని చెప్పి ఉంటుంది. అతను చదివిన ఆ పారాగ్రాఫ్లో మనం నిజంగా మన ఫ్రెండ్స్ అయితే వెంటనే మనం ఏంటో అర్థమైంది, నీది నువ్వు అది, మనం ఇద్దరు ఇలా ఉందాం అలా ఏమి ఉండదు, వెంటనే ఇంకా అది అర్థమైపోద్ది. కానీ నువ్వేంటో తెలియని వాళ్ళు, నిజమైన నీ ఫ్రెండ్స్ కాని వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అర్థం కారు అని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక పేజీ తిప్పగానే తనకి పేజ్ నెంబర్స్ కనిపించవు. అంటే ఏ బుక్కైనా కానీ పేజ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఉండవు. అయితే వెంటనే ఆశ్చర్యం వేసేది రిచర్డ్కి కామన్గా. ఏంటంటే దీనికి ఏ పేజీకి కూడా పేజ్ నెంబర్స్ లేవి ఏంటి అని, ఇదేంటో మాయా పుస్తకం లాగా ఇది ఒక చాలా మిస్టీరియస్ బుక్లా ఉంది అని చెప్పి డాన్ అడుగుతాడు. వెంటనే అవును అదొక మాయా పుస్తకమే, అది నాకు సంబంధించిన బుక్ కాదు, ఇప్పుడు నీ చేతిలో ఉంది కాబట్టి నీకు సంబంధించిన బుక్ అని ఉంటుంది. అయితే ఏంటి నిజమా, నాకు సంబంధించిన బుక్ అంటే అవును అది నార్మల్ బుక్ కాదు, అదొక మాయా బుక్. అంటే మాయా బుక్ అంటే మనకు అర్థం కావడం కోసం ఆ బుక్ ఆ పేరు మెన్షన్ చేస్తారు. ఆ బుక్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అప్పుడు ఏది అవసరమో అది కనిపిస్తుంది అనమాట. అసలు సీక్రెట్ అది. ఇందాక నుంచి ఈ బుక్లో ఇలా ఉంటుందని నేను కొన్ని చెప్పాను, సరైన దృక్పథం అని, చావు గురించి, నెక్స్ట్ ఒక గురువు ఎలా ఉండాలి, ఒక బూటకపు గురువు అంటే నిజాయితీగా ఉండాలని, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అవి డాన్కి సంబంధించినవి కావు, రిచర్డ్కి సంబంధించి. అంటే తన యొక్క ఆత్మస్థితిని తెలుపుతూ తనకి ఇప్పుడు ఏది అవసరమో అది ప్రత్యక్షమవుతుందన్నమాట. ఆ విషయం రిచర్డ్కి తెలీదు. అందుకే చావు గురించి చెప్పుకొని అయ్యో డాన్ మీరు చనిపోతారంట అని అంటుంటాడు. సో ఇలా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఈ విషయం రిచర్డ్కి డాన్ చెప్పగానే అయితే ఇప్పుడు నేను ఈ బుక్ మూస్తాను, బుక్ మూసి మనసులో బాగా ప్రేయర్ చేసుకొని నేను బుక్ ఓపెన్ చేస్తాను, అప్పుడు ఏముంటే అది నాకు సంబంధించింది అప్పుడు నమ్ముతాను అంటాడు అనమాట. అంటే సరే చేయి అంటాడు. వెంటనే తనకి ఏమనిపిస్తుంది అంటే తనకి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది కదా, అసలు ఈయన ఎవరు అంటే అఫ్కోర్స్ తను చెప్పినప్పటికీ తనకు ఒక చిన్న భయం ఉంటుంది. ఏంటి,
ఫ్యూచర్ గురించి ప్లాన్స్ లేని వాడితో ఉండడం కష్టం అన్న ఒక నమ్మకం ఉంటుంది కదా. సో అందుకు ఆ బుక్ మూసి అసలు ఇతను ఎవరు, నేను ఇతనితో ఉండడం కరెక్టేనా, ఇతనితో ఉండడం వల్ల నాకేమైనా అపాయమా, మళ్ళీ మనసులో అనుకుంటాడు ఇతనితో ఉండడం నాకు సంతోషంగానే ఉంది కానీ ఏమైనా అపాయం ఉందా, అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అనుకొని ఆ బుక్ ఇలా ఓపెన్ చేయగానే ఆ బుక్లో ఇలా ఉంటుందన్నమాట. మీరు ప్రస్తుతం మీరు దేంతో అయితే ఉన్నారో, మీరు నిత్యం నాట్యం చేస్తున్న లోపల నుంచి మనకు కొన్నిసార్లు జాయ్ వస్తుంది కదా, ఆ జాయ్, ఆ ఆనందం ఏదైతే ఉందో, మీలో నిత్యం నాట్యం చేస్తున్న ఆ ఆనందపు క్షణాలు, మీ సంతోషపు క్షణాలు ఏవైతే ఉన్నాయో దానితోనే నువ్వు ఉన్నావు ఇప్పుడు అని చెప్పి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఆయనకి చాలా సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఆత్మస్థితితోనే, అంటే ఆయన కూడా ఎవరు, ఆయన ఒక మనిషి కాదు, ఆయన ఒక ఆత్మస్థితి, ఒక గ్రేటెస్ట్ గురువు యొక్క ఆత్మస్థితి కదా. సో ఆత్మస్థితి గురించి మాత్రమే అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. ఏదైతే నువ్వు గొప్పది అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో, ఏదైతే ఆనంద క్షణాలు ఉన్నాయో ఆ దాంతోనే నువ్వు ఇప్పుడు ఉన్నావు అని చెప్పేసరికి చాలా సంతోషంగా అనిపించి ఆ బుక్ మళ్ళీ మూసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఉంటుంది. సో రిచర్డ్ వెంటనే మళ్ళీ బుక్ మూసేసి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అయితే నీ ఫ్యూచర్ని, నీ గతాన్ని మార్చుకోవడానికి నీకు చాయిస్ ఉంది అని చెప్పి ఉంటుంది. ఎందుకంటే ఆయన భయపడిన ప్రతి క్షణం కూడా ఈ నుంచి వెళ్ళిపోదామా, ఈ నుంచి వెళ్ళిపోదామా, పారిపోదామా అన్నట్లు ఉంటాడు. కాబట్టి నీ ఫ్యూచర్ని ఎన్నుకునే చాయిస్ నీదే. ఈ వ్యక్తి ఎంత ప్రత్యేకమైన, ఈ వ్యక్తే కాదు ప్రతి వ్యక్తి మనకి ఎంత ఇష్టమైనా, ఆ సంఘటనలు, ఆ ప్లేస్లు, ఆ టైము మనకి ఎంత ఇష్టమైనా నీకు నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయే స్వేచ్ఛ నీకుంది అని చెప్పి అక్కడ అక్షరాలు కనిపిస్తాయి అనమాట. అదేంటి ఫ్యూచర్ ఎన్నుకునే చాయిస్ కూడా నాకుందా, నా ఇష్టమేనా మొత్తం అని చెప్పి అనుకుంటాడు. అక్కడితో ఈ చాప్టర్ అయిపోద్ది, ఈ 4th చాప్టర్. సో ఈ 4th చాప్టర్లో అర్థమైంది కదా. ఇండైరెక్ట్గా ఈ బుక్లో అంటే ఈ చాప్టర్లో మనకేం చెప్తుందంటే, తను అంటే డాన్ రిచర్డ్ని ఒక గురువులా చూడాలనుకుంటుండు. తనలా అంటే డాన్ తనలా తయారు చేయాలనుకుంటుండు, మరొక గురువులా తయారు చేయాలనుకుంటుండు. కాబట్టి ఇది మాస్టర్లు ఎవరైతే సిద్ధమై ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కరదీపికలు, వాళ్ళకి ఇచ్చే బుక్ అని చెప్పి, అంటే నెక్స్ట్ ఈయన తయారైపోతుంది కాబట్టే ఆయనకి చూడు ఈ బుక్ నువ్వు కూడా చదవచ్చు చెప్పి ఇచ్చాడు. అంటే నెక్స్ట్ కాబోయే గురువు అనేది ఒక హింట్ అనమాట, ఒక నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఒక హింట్. అలా చూడగానే ఏంటి, ఈ ప్రపంచమంతా భ్రమని ఇప్పటికే నువ్వు అర్థం చేసుకొని ఉంటావు అనేది ఉంటుంది. అంటే ఆయనకి ఎవరు ఉండరు, ఆయన ఒంటరిగా ఉంటుంటాడు. ఒంటరిగా ఉన్నందుకు తన ఏ క్షణం కూడా బాధపడ్డాడు. తను సంతోషంగా ఉన్న విమానంలో అందరినీ తిప్పుతూ అందరికీ ఆనందాన్ని ఇచ్చే ఒక వృత్తిని చేపడుతూ ప్రశాంతంగా హ్యాపీగా జాలీగా ఉంటుంటాడు అనమాట. సో ఇప్పుడు జీవంతో ఉన్నాం, నెక్స్ట్ సంభవించబోయేది ఏంటి, సో మరణం గురించిన విషయాలు కూడా అందులో ఉన్నాయి. మనకి ఏ క్షణమైనా మరణం సంభవించవచ్చు, అందుకు సిద్ధంగా ఉండాలి అని ఉంటుంది. ఆ తర్వాత స్నేహం గురించి, వీళ్ళిద్దరు స్నేహం గురించే ఉంటుంది. ఏంటంటే పరిచయమైన మొదటి క్షణమే మన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఉంటుంది. ఇంకా ఈ పుస్తకంలో మనకి 3 విషయాలు ఉన్నాయి అని చెప్పారు. అదేంటంటే నేర్చుకోవడము, కర్మలు చేయడము, బోధించడము. నేర్చుకోవడం అంటే ఇంతకుముందు తెలిసిన దాన్ని గుర్తు తెచ్చుకోవడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ప్రస్తుతం మనం నేర్చుకుంటుంది ఏంటంటే పత్రిజీ మనకు చెప్పారు, మనందరం సత్యలోక వాసులమే, కానీ భూమిపై మనం జన్మ తీసుకున్నాం మనిషిగా. ఎందుకు అంటే మనిషి యొక్క అనుభవాలను పొందడానికి. కానీ మనం ఎప్పటికీ మనుషులమే కాదు, మనందరం సత్యలోక వాసులం. ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి సత్యలోకానికే వెళ్తాము అని చెప్పి అంటాడు. సో ఇంతకుముందు మనం అదే అయి ఉన్నాం, అది గుర్తు తెచ్చుకోవడమే ఇప్పుడు మనం చేయాల్సింది, ఇదే నేర్చుకోవాల్సింది అన్నట్టుగా ఈ బుక్లో ఉంటుంది. కర్మలు చేయడం అంటే తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించు, అందరికీ చెప్పడం. ఏమని చెప్పడం అంటే, నేను ఏదైతే అయి ఉన్నానో అదే నువ్వు కూడా అయి ఉన్నావు. పత్రిజీ తను దేవుడని తెలుసుకున్నాడు, మీరు కూడా అదే అయి ఉన్నారని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా డాను తానేంటో తను తెలుసుకున్నాడు, రిచర్డ్కి కూడా చెప్తున్నాడు. ఏమని, నువ్వు కూడా నేను ఎంతైతే గొప్పవాడిని అది అనుకుంటున్నావు, నువ్వు కూడా అంతే గొప్పవాడి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో గురువు యొక్క నిజాయితీ గురించి మనకి నెక్స్ట్ చెప్తారు. గురువు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, ఒక బూటకపు గురువులాగా కాకుండా ఒక ఉత్తమ గురువులాగా ఉండాలి అని చెప్పి చెప్తారు. పారాగ్రాఫ్లో ఏముందంటే, ఆయనకి ఎక్కడో ఇంకా డాన్ మీద డౌట్ ఉండడం వల్ల నీలో ఏదైతే చైతన్యం ఉందో, ఏదైతే నిత్య ఆనందం అనే ఒక చైతన్యం ఉందో, ఒక ఆత్మస్థితి ఉందో, దాంతో పాటే నువ్వు ఉన్నావు, అంటే మనం వేరేగా లేము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇంతవరకు అంటే మళ్ళీ లాస్ట్లో ఇంకేముంది, నువ్వు ఫ్యూచర్ని ఎంచుకునే ఒక ఇష్ట నీకుంది. ఇప్పుడు డాన్ కూడా ఏం చేశాడు, డాన్కి ఆయన యొక్క గురువులు ఏం చెప్పారు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించమని, తన జ్ఞానాన్ని బోధించి ఉద్ధరించమని చెప్తే
అది ఆయన ఎవరు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి, వాళ్ళందరూ సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళందరినీ వదిలేసి వచ్చాడు. అంటే తన ప్రణాళిక ఒకటైనప్పటికీ తన ఇష్ట ప్రకారం నాకు ఇది నచ్చలేదు అని చెప్పి వచ్చాడు. అదేవిధంగా రిచర్డ్కి కూడా ఇవన్నీ నేర్చుకోవడం ఇష్టం లేకపోతే నీకు కూడా చాయిస్ ఉంది అని చెప్పే ఆ బుక్లో అవే లైన్స్ ప్రత్యక్షమవుతాయి అనమాట. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే నువ్వు ఘోరంగా చావబోతున్నవట డాన్ అని రిచర్డ్ అన్నప్పుడు, ఘోరంగా చావాలని రూల్ ఏం లేదు. అప్పుడు ఆ సంఘటనలు బట్టి మన ఇష్టం ప్రకారం మన సంకల్పం మేరకు మనం ఎలా చావాలనుకుంటే అలా చనిపోతామని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ కూడా మన ఇష్టమే, మనమే అన్నీ ఎంచుకుంటాము, మనమే మన రియాలిటీని క్రియేట్ చేసుకుంటాము, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని చెప్పి అంటారు కదా. సో దాన్ని మనమే సృష్టించుకుంటాము అని ఈ చాప్టర్లో అంతర్లీనంగా ఉన్నాయి. సో ఇది ఈరోజు చాప్టర్. ఈ చాప్టర్ ఈ బుక్లో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్గా, చాలా అంటే ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్తగా ఇది అర్థమవుతుంది. నాకు అర్థమైన వరకు నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.